ఇప్పుడు ఈ 5 సర్వర్స్ కి సఫిషియెంట్ యూజర్ రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటే నో ప్రాబ్లం, సర్వర్స్ కూడా హ్యాపీగా రన్ అవుతూ ఉంటాయి, అంతేగా. అలా కాకుండా యూజర్ రిక్వెస్ట్ కౌంట్ పెరుగుతూ 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 వెళ్ళింది అనుకోండి, వెళ్ళేసి ఈ నెంబర్ ఆఫ్ సర్వర్స్ మీద లోడ్ ఇంక్రీజ్ అయితే ఈవెన్చువల్లీ వాటి పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే అవి డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఉందా లేదా? 100% డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఓకే. మరి ఇప్పుడు ఈ సినారియో నుంచి ఓవర్కమ్ చేయాలి అంటే ఇక్కడ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి? 5 ఇన్స్టెన్స్ ఉన్నాయి, ఆ 5 ఇన్స్టెన్స్ కూడా నాట్ సఫిషియెంట్. ఇది మనం అనుకునేది. ఇప్పుడు 5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, ఆ 5 ఇన్స్టెన్స్ కూడా నాట్ సఫిషియెంట్, ఇదేగా మనం అనుకుంది. ఇప్పుడు 5 ఇన్స్టెన్స్ నాట్ సఫిషియెంట్ అంటే ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ని హ్యాండిల్ చేయాలంటే ఆటోమేటిక్ గా మనం చేయాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని పెంచాలి, అంతేగా. ఇప్పుడు ఆల్రెడీ 5 సర్వర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇన్స్టెన్స్ ని పెంచాలి, ఇంకొక ఇన్స్టెన్స్ కావచ్చు, ఇంకో ఇన్స్టెన్స్ కావచ్చు, ఇంకో ఇన్స్టెన్స్ కావచ్చు, వాటిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని, ఎగ్జిస్టింగ్ సర్వర్స్ కి నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని, అడిషనల్ సర్వర్స్ ని యాడ్ చేయాలి అంటే మనం మాన్యువల్ గా వాటిని 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగా. మాన్యువల్ గా వాటిని 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగా. ఓకే, మాన్యువల్ గా సర్వర్స్ ని యాడ్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మచ్ ఆఫ్ మాన్యువల్ వర్క్ అయిపోద్ది. దాని తర్వాత అడిషనల్ సర్వర్స్ రిమూవ్ చేయాలంటే మళ్ళీ అది మాన్యువల్ వర్క్ అవుద్ది, ఓకే. మళ్ళీ అది మాన్యువల్ వర్క్ అవుద్ది. దాని తర్వాత మనకి యూసేజ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేయాలంటే ఆ సర్వర్స్ ని, అది కూడా మాన్యువల్ వర్క్. మళ్ళీ మనం ఇప్పుడు 5 సర్వర్స్ రన్ అవుతున్నాయి, ఇంకొక 3 సర్వర్స్ కావాలి, ఇంకొక 5 సర్వర్స్ కావాలి అని మనం అనుకున్నాం అనుకో. బట్ ఇన్ రియాలిటీలో ఇంకా 3 కన్నా 5 కన్నా ఎక్కువ అవసరం పడి అనుకో, ఏమవుతాయి? అప్పటికప్పుడు మాన్యువల్ గా హ్యాండిల్ చేయలేము, అప్పటికప్పుడు మాన్యువల్ గా మనం హ్యాండిల్ చేయాలంటే యాడ్ చేయలేము, కావాలంటే రిమూవ్ చేయలేము, ఏమీ చేయలేము. మనం యాడ్ చేసే లోపల ఉన్న సర్వర్స్ మీద లోడ్ పెరిగి ఆ సర్వర్స్ కూడా డౌన్ అయిపోతాయి. కాబట్టి మాన్యువల్ గా సర్వర్స్ యాడ్ చేయటం అనేది క్వైట్ ఇంపాసిబుల్. అసలు ప్రాబ్లం కాకుండా మనం యాడ్ చేయలేము. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయింది, మీకు ఎప్పుడు తెలుసుద్ది? కంప్లీట్ అయ్యి ఎర్రర్ వచ్చిన తర్వాత మీకు తెలుసుద్ది. అప్పుడు వెళ్ళి ర్యామ్ కొనుక్కొని యాడ్ చేసుకోవచ్చు మీరు. అది ఎప్పుడు మీకు తెలుసుద్ది? ఆల్రెడీ ఇష్యూ జరిగిన తర్వాత మీకు తెలుసుద్ది. అప్పుడు జరగాల్సిన నష్టం జరిగిపోద్ది, అంతేనా? అలా కాకుండా ఇష్యూ జరగక ముందే ప్రాబ్లం ఐడెంటిఫై అయ్యి ఆటోమేటిక్ గా సర్వర్స్ యాడ్ అవటం, ఆటోమేటిక్ గా సర్వర్స్ రిమూవ్ అవటం జరిగింది అనుకోండి, అప్పుడు యూజర్ రిక్వెస్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ప్రాబ్లం కాకముందే ఐడెంటిఫై చేసి ఇంకా అడిషనల్ సర్వర్స్ ఆటోమేటిక్ గా దానికి యాడ్ చేసేసింది అనుకో, అప్పుడు ఉన్న సర్వర్స్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఎందుకు? 5 సర్వర్స్ మీద లోడ్ పెరిగితే మళ్ళీ వాటిని షేర్ చేసుకోవడానికి ఇంకో సర్వర్ యాడ్ అవుద్ది, ఇంకో సర్వర్ యాడ్ అవుద్ది, ఇంకో సర్వర్ యాడ్ అవుద్ది. నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ పెరిగే కొద్ది సర్వర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద లోడ్ పడే ఛాన్స్ ఉందా? లేదు. ఇలా ఎగ్జిస్టింగ్ సర్వర్స్ ని మానిటర్ చేసుకొని దాని మీద లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా నెంబర్ ఆఫ్ సర్వర్స్ ని ఇంక్రీజ్ చేసుకోవటం, డిక్రీజ్ చేసుకోవటం, ఇది చేసే ప్రాసెస్ ని మనం ఆటో స్కేలింగ్ అంటాం. ఇది చేసే ప్రాసెస్ ని మనం ఏమంటాం? ఆటో స్కేలింగ్ అంటాం. సో ఆటో స్కేలింగ్ లో ఏం జరుగుతుంది? సింపుల్ ఫీచర్. మీకు AWS ఎన్వైరన్మెంట్ లో ఇప్పుడు 5 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 5 సర్వర్స్ మీద లోడ్ గనక యూజర్ రిక్వెస్ట్ పెరుగుతుంటే ఆటోమేటిక్ గా ఉన్న 5 సర్వర్స్ మీద లోడ్ పెరుగుద్ది. లోడ్ పెరిగితే ఏమవుద్ది? ఆటోమేటిక్ గా వాటి పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతూ ఉంటుంది, సర్వర్స్ స్లో అయిపోతాయి, సర్వర్స్ ఆటోమేటిక్ గా స్లో అయిపోతాయి. ఇలా జరగకుండా ఎప్పుడైతే సర్వర్స్ మీద లోడ్ పెరిగిందో ఇమ్మీడియట్ గా ఈ ఆటో స్కేలింగ్ అనే ఫీచర్ ఏం చేసిద్ది? ఎగ్జిస్టింగ్ EC2 సర్వర్స్ ని మానిటర్ చేస్తా ఉండి, ఆ మానిటర్ చేసినప్పుడు
ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీదగా లోడ్ కనుక పెరిగితే లక్ష్మి గారిని క్లాస్ ఆర్గనైజ్ చేస్తానండి. ఈ ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద లోడ్ కనుక పెరిగితే ఆటోమేటిక్ గా ఇష్యూ జరగక ముందే, ఓకే, ఆటోమేటిక్ గా ఇష్యూ జరగక ముందే నెంబర్ ఆఫ్ అడిషనల్ సర్వర్స్ ఆటోమేటిక్ గా యాడ్ చేసేస్తుంది. ఆటోమేటిక్ గా యాడ్ చేయడం అంటే ఇట్స్ కాల్డ్ స్కేలింగ్. అంతేగా, ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, స్కేలింగ్. ఇవి మాన్యువల్ గా చేస్తే మాన్యువల్ స్కేలింగ్, ఆటోమేటిక్ గా చేస్తే ఆటో స్కేలింగ్. ఆటోమేటిక్ గా చేస్తే ఆటో స్కేలింగ్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇన్స్టాన్సెస్ మీద టామ్ క్యాట్ రన్ అయ్యి వెబ్ అప్లికేషన్ హోస్ట్ అయితే స్కేలింగ్ జరిగినప్పుడు క్రియేట్ చేసే ఇన్స్టాన్స్ లో కూడా అప్లికేషన్ అనేది ఉంటుందా సార్? కొంచెం ఆగి చెప్తాది. ఓకే, ఇప్పుడు ఆటో స్కేలింగ్ ఫీచర్ ఏం చెప్పుకున్నాం మనం? ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద లోడ్ పెరిగితే ఆటోమేటిక్ గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి ఇంకో న్యూ సర్వర్స్ యాడ్ అయ్యి రిక్వెస్ట్ దానికి కూడా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. అయినప్పుడు ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద లోడ్ తగ్గిపోతుంది. ఇలా సర్వర్స్ ని పెంచొచ్చు, యూసేజ్ అయిపోయిన తర్వాత తగ్గించవచ్చు. దీన్ని మనం స్కేల్ ఇన్, స్కేల్ అవుట్ అంటాం, లేకపోతే స్కేల్ అప్, స్కేల్ డౌన్ అంటాం. ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది కాబట్టి మనం ఇదంతా మాన్యువల్ గా చేస్తే మాన్యువల్ స్కేలింగ్, ఇదంతా ఆటోమేటిక్ గా చేస్తే ఆటో స్కేలింగ్. సో AWS లో ఉన్నది ఏం ఫీచర్? మాన్యువల్ స్కేలింగ్, ఆటో స్కేలింగ్. ఇట్స్ కాల్డ్ ఆటో స్కేలింగ్. AWS లో, అది క్లౌడ్ లో ఆటో స్కేలింగ్ అనే ఫీచర్ రాకముందు మనం మాన్యువల్ గా చేసేవాళ్ళం. గుర్తుంచుకోండి, క్లౌడ్ లో మనకి ఆటో స్కేలింగ్ అనే ఫీచర్ రాకముందు మనం మాన్యువల్ గా చేసేవాళ్ళం. గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్, ఓకే, రైట్. ఇప్పుడు మనోడు క్వశ్చన్ అడిగినట్లు కొత్తగా ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది అనుకోండి, ఆరోది. జనరల్ గా మనకేం తెలుసు? EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయినప్పుడు ఎప్పుడు దాని మీద మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలో ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. అది విండోస్ కావచ్చు, లైనెక్స్ కావచ్చు, మ్యాక్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. OS మాత్రమే ఉంటుంది. కానీ మన దగ్గర ఆల్రెడీ 5 ఇన్స్టెన్స్ రన్ అవుతున్నప్పుడు దాని మీద మనం జావా ఇన్స్టాల్ చేసుకున్నాం, టామ్ క్యాట్ ఇన్స్టాల్ చేసాం, దాని మీద జావా అప్లికేషన్ రన్ అవుతుంది, లేకపోతే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ రన్ అవుతుంది అనుకుందాం. మరి ఇప్పుడు కొత్తగా ఆటో స్కేలింగ్ ఒక న్యూ ఫీచర్ యాడ్ చేసినప్పుడు, ఒక న్యూ సర్వర్ యాడ్ అయినప్పుడు, మరి ఆ సర్వర్ లో ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుందిగా. మరి దాంట్లో జావా, టామ్ క్యాట్, మీ జావా అప్లికేషన్, లేకపోతే డాకర్ అండ్ క్యూబర్నెటిస్ ఎలా వస్తాయి? ఓకే, సింపుల్ కాన్సెప్ట్, మీకు ఆల్రెడీ తెలుసు ఎలా వస్తుంది. ఎక్కడ ఇలాంటి కాన్సెప్ట్ నేర్చుకున్నారా చెప్పండి? ఇప్పుడు కొత్తగా ఒక సర్వర్ యాడ్ అయినప్పుడు దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా యాడ్ అవుతాయి అని నేను అంటున్నాను. మీరు ఇలాంటిది ఎక్కడైనా నేర్చుకున్నారా? ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడైనా విన్నారా? వస్తాయి. ఇక్కడ కొత్తగా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయినప్పుడు కూడా దాంట్లో మీ జావా వస్తుంది, టామ్ క్యాట్ వస్తుంది, జావా అప్లికేషన్ వస్తుంది. నేను చెప్తా ఎలా వస్తుంది. కానీ ఇలాంటి టాపిక్ ఆల్రెడీ మీ కోర్సులో నేను కవర్ చేశాను. ఎక్కడన్నా విన్నట్టు గుర్తుందా? సేమ్ కంటైనర్, పాడ్ డిప్లాయ్మెంట్ లో టెంప్లెట్ అని చెప్పే గుర్తుందా? మీ కంట్రోలర్ మేనేజర్ కొత్తగా ఒక పాడ్ ని క్రియేట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీ క్యూబ్లెట్ పాడ్ క్రియేట్ చేస్తుంది. కానీ ఏ కాన్ఫిగరేషన్ మీద క్రియేట్ చేస్తే, దాంట్లో ఏ ఇమేజ్ ఉండాలి, ఏ పోర్ట్ మీద ఎక్స్పోజ్ అవ్వాలి, దానికి రిసోర్స్ ఎంత ఉన్నాయి అనేది ఎలా తెలుసు దానికి అని అడిగితే టెంప్లెట్ ఏదైనా రిఫర్ చేసుకుంటుందని చెప్పాను కదా మీకు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఆటో స్కేలింగ్ ఫస్ట్ టైం మనం క్రియేట్ చేసేప్పుడు అసలు 5 కూడా ఉండవు. ఫస్ట్ అసలు మనం ఏ బేస్ మీద అయితే ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలో దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉండాలి, ఏం సాఫ్ట్వేర్స్ ఉండాలి, దానికి ఏం కీస్ వాడాలి, ఏం సెక్యూరిటీ గ్రూప్స్ వాడాలి, దాని మీద ఏ OS ఉండాలి, ఇవి మొత్తం బేస్ చేసుకొని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ OS ప్లస్ ఇంకేం ఉండాలి అని ఆ కస్టమ్ ఇమేజ్ మీకు ఫస్ట్ AWS EC2 ఇన్స్టెన్స్ చెప్పాడు. కస్టమ్ ఇమేజ్ మై AMIs ఆప్షన్ చెప్పా కదా, కస్టమ్ మీకు అప్పుడే చెప్పా. కస్టమ్ ఇమేజ్ మీకు లేకపోయినా, అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక చోట ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి అని చెప్పాను నేను.
ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ ఆటో స్కేలింగ్ క్రియేట్ చేయబోయే ముందు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం కావాలి, దాని మీద మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి అని ఫస్ట్ మనం మన ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకుని ఎగ్జాక్ట్ గా మనం క్యూబర్నెటిస్ మెటా ఫైల్లో లాంచ్ టెంప్లెట్ ఎలా అయితే నేర్చుకున్నామో ఇక్కడ కూడా మనకి AWS లో లాంచ్ కాన్ఫిగరేషన్ అలానే సిమిలర్ లాంచ్ టెంప్లెట్ అని కూడా ఉంటుంది. బట్ జనరల్ గా మనం లాంచ్ కాన్ఫిగరేషన్ ఫాలో అవుతాం. లాంచ్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. దీంట్లో ఏముంటది, సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇదిగో నువ్వు ఈ సర్వర్స్ వాడు, ఈ వర్షన్స్ వాడు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వాడు, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ వాడు, ఈ వాల్యూమ్స్ వాడు, ఈ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ వాడు, ఈ ట్యాగ్స్ వాడు, ఇన్ఫర్మేషన్ మొత్తం లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఉంటాయి, స్టోర్ చేసి ఉంటాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో దాంట్లో అసలు ఒక్క EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలన్నా కూడా ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ ని రిఫర్ చేసుకొని దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ రీడ్ చేసుకొని ఆ బేస్ మీద EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, 5 EC2 ఇన్స్టెన్స్ ఆల్రెడీ ఆటో స్కేలింగ్ లో క్రియేట్ అయి ఉన్నాయి, అవన్నీ ఒకటే కాన్ఫిగరేషన్ తో రన్ అవుతున్నాయి. ఇప్పుడు 6th కూడా అదే లాంచ్ కాన్ఫిగరేషన్ రిఫరెన్స్ చేసుకొని క్రియేట్ అయింది అనుకో, అప్పుడు ఆల్రెడీ ఉన్న 5తో పాటు ఇది కూడా ఈక్వల్ ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. అలా మనకి అడిషనల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న కాన్ఫిగరేషన్ మొత్తం రిఫర్ చేసుకొని న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఏమయ్య వెంకటేశ్వర, అర్థమైందా? ఓకే, ఇలా మనకి ఎన్ని ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు మీరు ఇచ్చుకునే. ఇప్పుడు సపోజ్ నాకు ఇనిషియల్ గా 5 క్రియేట్ అవ్వు అని మన ఎగ్జాంపుల్ లో 5 క్రియేట్ అవ్వు అన్నాం, 5 క్రియేట్ అవ్వు. తర్వాత ఇంకా లోడ్ పెరుగుతుంటే 6, 7, 8, 9 మీరు ఇంకెంత లిమిట్ అయినా ఇచ్చుకోవచ్చు. నాకు 5 మినిమం, 500 మ్యాక్సిమం అంటే 500 వరకు వెళ్ళి ఆగుతుంది. ఓకే, ఎంత లిమిట్ ఇచ్చుకోవాలంటే అంత లిమిట్ ఇచ్చుకోండి. మీరు ఇచ్చుకున్న లిమిట్ వరకు అవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇలా ఆటోమేటిక్ గా సర్వర్స్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ నే ఏమంటాం మనం? ఆటో స్కేలింగ్ అంటాం. ఆటోమేటిక్ క్రియేట్ అయ్యే ప్రాసెస్ నే ఆటో స్కేలింగ్ అంటాం. ఇది సో స్టెప్స్ చాలా ఈజీ, మీకు ఇప్పుడే చెప్పాను. ఫస్ట్ ఆల్రెడీ ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకోండి. మీకు డాకర్ కమిట్ అని ఎగ్జిస్టింగ్ కంటైనర్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసాం, గుర్తుందా? సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఒక EC2 ఇన్స్టెన్స్ మీద ఫస్ట్ మీకు ఏం కాంపోనెంట్స్ కావాలో మొత్తం ఇన్స్టాల్ చేసుకోండి. EC2 ఇన్స్టెన్స్ రన్ అవుతుంటదిగా, దాని నుంచి మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోండి సేమ్ డాకర్ లో చేసిన లానే. అప్పుడు AMI క్రియేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయండి. ఆ లాంచ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేయండి. సింపుల్. స్టెప్స్ రాస్తాను ఇక్కడ చూడండి. స్టెప్స్ రాసిన తర్వాత అడగండి డౌట్ ఏమైనా ఉంటే. ఫస్ట్ ప్రీరిక్విజైట్స్ ఏముండాలి? క్రియేట్ ఏ న్యూ EC2 ఇన్స్టెన్స్ and install all required tools or softwares or components. ఏం కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోండి దీంట్లో. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1, based on EC2 instance created above అని పెట్టుకోండి. ఓకే, create a new image called my AMI. New image create చేస్తాం. నెక్స్ట్ create launch configuration based on configuration by attaching new AMI created. Third one, create auto scaling group by referring or based on launch configuration and provide details like minimum instances, maximum instances and criteria
to increase or decrease number of instances. Bas. That's it. Steps and questions ఉన్నాయా? ఏం లేవా? ఓకే, ఇప్పుడు చూడండి, AWS ఇన్స్టెన్స్ లోకి లాగిన్ అవుదాం. ఫస్ట్ EC2 ఒకటి క్రియేట్ చేయాలిగా, చేసి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దట్స్ ఫైన్. మన దగ్గర ఇన్స్టెన్స్ ఏదో ఒకటి చేసి ఉంటాం కదా మనం. డాకర్, క్యూబర్నెటిస్, ఇంజనెక్స్, అదో ఇదో ఏదో ఒకటి చేసి ఉంటాం గ్యారెంటీ. సార్ ఇప్పుడు మనకి EBS కూడా బిల్లు పడుతుందా సార్ AWS లో? ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ బిల్లు పడుతుందా సార్? ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ EBS కా? అవును, 30 GB దాటితే పడుద్దిగా, తెలిసిందేగా. భారీగా పడింది సార్. భారీగా నువ్వు భారీగా యూజ్ చేసి ఉంటావు మిస్టర్. అసలు వాళ్ళలేదు సార్ ఈ నెల. భారీగా పడింది. ఎంత పడింది? 600 పడింది సార్. 600 భారీగా? ఎన్ని బిల్లు లేకుంటావు ఇప్పుడు నువ్వు? నేను అసలు వాడలేదు సార్, అది నేను వాడకుండా పడింది. నేను చెప్పు మిస్టర్, ఇప్పటికి ఎన్ని బిల్లు లేకుంటావు నువ్వు లైఫ్ లో? అది చెప్పు. లైఫ్ లో ఎందుకులే, ఒక నెలలో చెప్పు. అన్నీ ఎందుకులే సార్, ఇంట్లో ఉన్నాను. చెప్పు మామూలు, ఏమైందిలే, ఎవరు చేయని పని అయింది. నేను రాత్రి కూడా సార్ అసలు వాడి పడితే కొంచెం మీనింగ్ ఉంటది. అసలు వాడలేదు సార్ అది. నేను అడిగిన క్వశ్చన్ చెప్పయ్యా నువ్వు ఫస్ట్. నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను ఆన్సర్ చెప్తా కదా. నేను అడిగిన దానికి కూడా చెప్పు. లెక్క పెట్టుకోం కదా సార్. సార్ రీసెంట్ కూర్చోంటా అప్పుడు ఎన్ని తాగంటా చెప్పు. లెక్కలు పెట్టుకుంటే ఎటుంటా? నేను రాత్రి తాగి ఒకటి తాగా. అది తెలీదైంది. పొట్టలో పోసుకొని ఆరోగ్యం జరగకుండా డబ్బులు కడతావు కానీ 600 క్లౌడ్ కంటే భారీగా పడిందంట. 600 లాస్ట్ మంత్ 400 కట్టాను సార్. నేను వాడాను దానికి. ఈ అకౌంట్ లో నేను వాడలేదు. క్లౌడ్ మీద ఎన్ని నేర్చుకుని ఉంటావు నువ్వు? వాడకుండా ఎలా పడుద్ది? నువ్వు యూజ్ చేస్తేనే నేను వేరే అకౌంట్ షిఫ్ట్ అయిపోయాను సార్. ఆ బిల్లు కట్టేసి నేను వేరే అకౌంట్ క్రియేట్ చేసి ఉన్నట్టు వేరే రీజియన్ లోనో, లేకపోతే ఆ మంత్ నువ్వు అంత ముందు బిఫోర్ అయిన ఇన్వాయిస్ కట్టి ఉంటావు. తర్వాత ఆ మంత్ లో కొంత పెండింగ్ ఉంటే జనరేట్ అయ్యి ఉంటావు. లేకపోతే ఏదో ఒక రీజియన్స్ నీ తెలియకుండా క్రియేట్ చేసి ఉంటావు. ఏదో ఒకటి చేయలేము మిస్టర్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను నా ఫస్ట్ అవైలబిలిటీ జోన్ లో ఇంజనెక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను. దీంట్లో గుర్తుందిగా. ఓకే, ఇది చేసుకుని దీని మీద ఇమేజ్ క్రియేట్ చేద్దాం, ఈ బేస్ మీద. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఏమున్నట్లు, రెడ్ హ్యాట్ లైనెక్స్ మీద ఆల్రెడీ ఇంజనెక్స్ ఇన్స్టాల్ చేస్తే
నేను క్రియేట్ చేసే ఇమేజ్ లో ఆల్రెడీ నాకు రెడ్ హ్యాట్ లైనెక్స్ ఉన్నట్లు ఎంజనెక్స్ ఉన్నట్లు రెండు ఉన్నట్లు నాకు ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఈ బేస్ మీద నేను కొత్తగా ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే నాకు ఎంజనెక్స్ ఆటోమేటిక్ వచ్చిందా రాదా? వస్తుంది. సరే స్టార్ట్ అవ్వనివ్వండి, దాని బేస్ మీద ఇమేజ్ క్రియేట్ చేద్దాం. ఎక్కడేం చేయొచ్చు, ఆప్షన్స్ ఏం మారవు, లుక్ అండ్ ఫీల్ మారుతుంది అంతే. ఆ లుక్ అండ్ ఫీల్ ఎవరికైనా కొత్త మిస్టర్, నాకు కొంచెంసార్లు సర్ప్రైజ్ గానే ఉంటుంది. కొన్ని విండోస్ ఓపెన్ చేసినప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది అనుకుంటాం. అదే ఎన్నిసార్లు చేంజ్ అయ్యి ఉంటాయి మేము యూజ్ చేస్తున్న తర్వాత. చెప్పు మిస్టర్. మిస్టర్ సార్ ఏ బేసిస్ మీద ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది మనం డిఫైన్ చేస్తాము? దాని మీద క్రైటీరియా అని చెప్పాను కదా, ఇప్పుడు క్రియేట్ చేసేప్పుడు చూపిస్తా. మీకు ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద సిపియు లోడ్ పెరిగినా, లేకపోతే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సెస్ నుంచి నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ కౌంట్ హెవీగా వచ్చినా, లేకపోతే నెట్వర్క్ ఇన్పుట్ అండ్ నెట్వర్క్ అవుట్పుట్ స్పీడ్ పెరిగినా, ఇప్పుడు నెట్వర్క్ రాసేది రీడ్ చేసేది మొత్తం ఎప్పుడు పెరుగుద్ది, రిక్వెస్ట్ హెవీగా వస్తుంటే పెరుగుతుంది, అవునా? అప్పుడు లోడ్ పెరిగినట్లేగా. అలా మనం క్రైటీరియా చూసి కొంత వాల్యూని సెట్ చేసుకుంటాం. ఇప్పుడు సిపి యూటిలైజేషన్ ఉందనుకోండి, 80% క్రైటీరియా, 70% క్రైటీరియా, 9 అంటే ఇప్పుడు 100% యూసేజ్ అంటే ప్రాబ్లం అనుకున్నారు అనుకో, ఒరే నువ్వు ప్రాబ్లం వచ్చేదాకా ఆగమాకు, నువ్వు 80 వచ్చినప్పుడే నాకు చెప్పు, 70 వచ్చినప్పుడే నాకు చెప్పు, నాకు చెప్పేసి వెంటనే ఆటో స్కేలింగ్ లో ఇంకొక న్యూ సర్వర్ 2 సర్వర్స్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా లోడ్ షేర్ అయిపోద్దిగా. లోడ్ షేర్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎగ్జిస్టింగ్ సర్వర్స్ మీద లోడ్ తగ్గిపోద్దిగా. అట్లా సో ప్రాబ్లం రాకముందే వాటికి సొల్యూషన్ దొరికిపోద్ది ఆటో స్కేలింగ్ వల్ల. ఇప్పుడు మనం చేసేలానే మనం పని చేస్తున్నాం అనుకో, 3 సార్లు 4 సార్లు 5 సార్లు మనకి లోడ్ పడుతుంది అనుకోగానే మనం బాస్ టైం టు గెట్ అనదర్ పర్సన్ అని చెప్పి వేరే వాడిని తీసుకుని వాడికి కొంత వర్క్ ఇచ్చేస్తాం, లోడ్ తగ్గిపోద్ది కదా. అట్లా సేమ్ అదే కాన్సెప్ట్ ఆటో స్కేలింగ్. ఎప్పటి నుంచో ఉన్నది ఇది కూడా, కొత్తగా పీకెదిరేది ఏమి లేదు. కొత్తగా ఎక్కడే అంతే కదా, పొలం పనులు కూడా అంతే. పొలం పని చేస్తున్నాం, 10 మందికి లేదు, వర్క్ అవ్వట్లేదు, చాలట్లేదు, విపరీతంగా వర్క్ ఉంటుంది, 12 మంది తెచ్చుకుంటాం. సార్ 7:30 కా సార్ క్లాస్? 7:30 ఇంకా 7:30 అవ్వలేదు కదా మిస్టర్ షారుఖ్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే సార్. యాంగ్జైటీగా ఉన్నా, కొంచెం టైం ఇవ్వయా, 7:40 అట్లా స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, ఓకే. ఉత్సాహంగా ఉన్నాం మనిషి, మాకేమో నీరసాలు వస్తుంది సాయంత్రానికి. నీరసం వస్తే ఇది అర్థం కదా. ఇంతకుముందు 5 బ్యాచ్లు చెప్పాడు, రెడ్ బుల్ తాగేవాడిని సాయంత్రం క్లాస్ చెప్పే ముందు. ఇవో ఇప్పుడు ఇన్స్టెన్స్ అప్ అయింది కదా, దీని మీద యాక్షన్స్ అని ఇమేజ్ లోకి వెళ్తే ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది, క్రియేట్ ఇమేజ్ అని. ఇమేజ్ నేమ్ మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి, ఏదో ఒక నేమ్. లెట్స్ సే బ్యాచ్ 7:30 RHEL Nginx ఇట్లా ఇలా ఇచ్చుకున్నారు అనుకో ఈజీ ఉంటుంది. కంటైన్స్ RHEL అండ్ Nginx. ఓకే, క్రియేట్ ఇమేజ్ అంట, క్లోజ్. ఓకే, ఇమేజ్ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయి ఉంటుంది డెఫినెట్ గా. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే
ఇక్కడికి వెళ్తే ఉంటది ఏఎంఐస్ అని. ఏఎంఐస్ లోకి వెళ్తే మన ఏఎంఐ చూడొచ్చు. ఇదిగా మనం క్రియేట్ చేసింది. జస్ట్ ఇంకా క్రియేట్ అవుతుంది, కొంచెం టైం ఇవ్వండి. ఇట్ విల్ బి డన్. పూర్తి క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇమేజ్ ని కంటైనర్ అని కూడా అనొచ్చా సార్? మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంటైనర్ నుంచి క్రియేట్ చేసుకుంటే అప్పుడు దాని ఇమేజ్ అనాలి. డైరెక్ట్ కంటైనర్ క్రియేట్ అవ్వదు కదా, ఇమేజ్ కదా క్రియేట్ అవ్వదు. ఒకవేళ డాకర్ టెక్నాలజీలో మాట్లాడినా ఇది ఓన్లీ ఇమేజ్ అనాలి, దీని అంతే, కంటైనర్ అనకూడదు. ఇక్కడ కంటైనర్ అంటే ఏముంది, మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఇక్కడ ఓన్లీ ఇమేజ్ అంటే ఓన్లీ ఓఎస్ ప్లస్ దాని మీద రన్ అయ్యే టూల్సే కదా, వేరే ఏమి ఉండవు ఇమేజ్ అంటే ఇక్కడ. అవునా కదా? ఉండొచ్చు. కంటైనర్ కి ఇమేజ్ ఒకటే ఇమేజ్ ఉంటుంది. కంటైనర్ కి మల్టిపుల్ ఇమేజ్ ఎందుకు ఉంటాయి? ఒకటే ఇమేజ్ అంతే. మరి ఏంటి అంతసేపు టెస్ట్ ఇమేజ్. టైం తీసుకోండి. It takes a long time. సార్ ఇలా మనం క్రియేట్ చేసిన ఇమేజెస్ కి ఛార్జ్ చేస్తారు సార్? చేయరు. ఇమేజ్ ఛార్జెస్ ఏ ఉండవు. ఓకే, ఒకటి అవైలబుల్లోకి వచ్చేసింది. ఫైన్, ఓకే చాలు. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఇమేజ్ రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, ఇక్కడ చూడండి, లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తామని చెప్పాను. లాంచ్ కాన్ఫిగరేషన్ ఇక్కడికి వెళ్ళిపోయి చూడండి, క్రియేట్ లాంచ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, చేసి దాని నేమ్ ఇవ్వండి, బ్యాచ్ 730 లాంచ్ కాన్ఫిగరేషన్ అనండి. ఇక్కడ ఏఎంఐ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మన ఓన్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో మై ఏఎంఎస్ 2 వచ్చినాయి చూడండి, ఇక్కడ 2 అవైలబిలిటీలోకి వచ్చేసింది. కానీ ఇప్పుడు మాకు ఇది తీసుకున్నాం. ఓకే, నేను క్రియేట్ చేసిన ఏఎంఐ తీసుకున్నా. ఇన్స్టెన్స్ టైప్, ఏం ఇన్స్టెన్స్ టైప్ క్రియేట్ అవ్వాలి,
ఈ స్టెప్స్ ఇప్పుడు లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ స్టెప్స్ సేమ్ EC2 స్టెప్స్ సేమ్ ఎగ్జాక్ట్ ఉంటాయి. చెప్పాను ఇప్పుడు ఇమేజ్ క్రియేట్ చేయడం అర్థమైందా? ఎలా చేసాను చెప్పి ఇమేజ్ క్రియేషన్. ఇన్స్టెన్స్కి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, యాక్షన్స్ లోకి వెళ్ళాం, ఇమేజ్ లోకి వెళ్ళాం, అంతేగా. ఆ ఇమేజ్ అవైలబుల్ లోకి వచ్చిందా లేదని ఇక్కడ ఏం వేసి సెలెక్ట్ చూస్తాం. ఇందులో చెప్పింది. తర్వాత వెళ్ళామా, ఏం చేశాను ఇక్కడ ఏమొచ్చా రాసుకుంటున్నా. ఓకే చూడు, మరి నేమ్ వచ్చేసి బ్యాచ్ 730 లాంచ్ కాన్ఫిగరేషన్ అని ఇచ్చా. తర్వాత ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ ఏ ఇమేజ్ వాడుకోవాలి అని ఇస్తున్నా. ఇక్కడ డ్రాప్ డౌన్కి వెళ్తే నేను క్రియేట్ చేసిన ఇమేజెస్ కనిపిస్తాను ఇక్కడ, అవునా? నా ఓన్ ఇమేజెస్ ఇవి. ఇది సెలెక్ట్ చేసుకున్నా. చెప్పండి, డౌటా? పర్లేదు, రెండు ఒకటేగా, ఏదైతే ఉంది మార్చుకో. రెండు ఒకటేగా, ఏదైతే ఉంది. తర్వాత ఇన్స్టెన్స్ టైప్, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలి, మనకి ఏం కావాలి, మైక్రో కావాలా, మీడియం కావాలా, లార్జ్ కావాలా, ఎక్స్ లార్జ్. మరి అంతే కదా, ఇనిషియల్ దానికి ఎలా తెలుసు మీకు ఏ టైప్ కావాలో? ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చెప్తారు మీరు? 4 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి అంటారు. ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలో దానికి ఏం తెలుసు? మీది కదా రిక్వైర్మెంట్, మీదే చెప్పాలి కదా మరి. ఓకే, మీరు EC2 క్రియేట్ చేసుకునేటప్పుడు చెప్పట్లేదా ఏ టైప్ అని? అంతే ఇక్కడ కూడా లాంచ్ కాన్ఫిగరేషన్ కూడా EC2 క్రియేట్ చేసినట్లే. మైక్రో తీసుకుంటున్నారు, చూజ్ అన్నా అంతేనా? ఓకే, అయిపోయింది కదా. ఇవన్నీ ఓకే, రూట్ వాల్యూమ్స్ అన్ని ఓకే. సెక్యూరిటీ గ్రూప్స్ అక్కడ ఉన్నది తీసుకుంటారు కదా, తీసుకుని ఓకే అని చెప్పాను. 930 ఆల్ ఇస్తాను. సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం. EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు ఉన్న స్టెప్స్ ఇవన్నీ. తర్వాత కీ పేరు ఏం వాడుకోవాలి, క్రియేట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేరు అని ఇచ్చి ఇక్కడ ఇస్తే ఇది మనం వాడుకుంటుంది, అవునా? దట్స్ ఇట్, అంతే. ఇంకా లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్. టెక్నికల్ గా లాంచ్ కాన్ఫిగరేషన్ ఏమి ఇచ్చాం మనం? ఆటో స్కేలింగ్ గ్రూప్ రేపు ఏదైనా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే ఏ కాన్ఫిగరేషన్ తో క్రియేట్ అవ్వాలో ఇస్తున్నాం మనం ఇక్కడ, అంతే. ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ లో ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నామో మనం ఆ డీటెయిల్స్ రీడ్ చేసుకుని ఆ బేసిస్ మీద న్యూ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తుంది, అంతేగా. అంతేనా? డన్, కూల్. పర్ఫెక్ట్. ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 ఇమేజ్ క్రియేట్ చేసాం. స్టెప్ నెంబర్ 2 లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో నాకు మినిమం ఎన్ని ఇన్స్టెన్స్ కావాలి అని చెప్తాను. చెప్పి ఏ సినారియోలో ఇన్స్టెన్స్ పెరగాలి చెప్తా ఆటోమేటిక్. సో ఆ సినారియో ఆ క్రైటీరియా మీట్ అయితే ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ పెరుగుతుంది. సో ఎన్ని పెరగాలి అని ఇచ్చుకునేటప్పుడు మాక్సిమం నెంబర్ కూడా ఇచ్చుకుంటా. ఇప్పుడు ఇనిషియల్ గా ఒక 5 క్రియేట్ అవ్వు, మాక్సిమం 50 వరకే లాగు, 30 వరకే లాగు అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే ఫీచర్కి వెళ్ళాం. ఓకే, ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే ఫీచర్కి వెళ్ళాం. అది ఇక్కడ ఉంది
క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అని ఉంది అంతే కదా. ఇచ్చేసి ఇక్కడ ఏముంది ఫస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ ఇవ్వాలి. మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకోండి. బ్యాచ్ 730 ASG ఆటో స్కేలింగ్ గ్రూప్ అంతేనా. అంతేగా ఓకే. ఇక్కడ మీరు లాంచ్ టెంప్లెట్ వాడుతున్నారా, లాంచ్ కాన్ఫిగరేషన్ వాడుతున్నారా? మనకు క్రియేట్ చేసింది ఏంది లాంచ్ కాన్ఫిగరేషన్. సో అందుకని ఈ ఆప్షన్ కి స్విచ్ అవ్వండి. లింక్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మిమ్మల్ని లాంచ్ కాన్ఫిగరేషన్ అడుగుతుంది చూడండి. ఏంటది డిఫరెంట్ ఉండాలి, యూనిక్ మరి. సో రెండు సేమ్ నేమ్ తో తీసుకుంటాయా? సో లాంచ్ కాన్ఫిగరేషన్ కదా. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ లాంచ్ కాన్ఫిగరేషన్ అంది కదా. ఇక్కడ డ్రాప్ డౌన్ లో మీరు క్రియేట్ చేసిన లాంచ్ కాన్ఫిగరేషన్ కనిపించాలి. అంటే మీ ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్తున్నారు ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ వాడుకో, ఈ బేసిస్ మీద, ఈ కాన్ఫిగరేషన్ బేసిస్ మీద నువ్వు ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి అని. డన్. సో ఈ లాంచ్ కాన్ఫిగరేషన్ ఇచ్చేసాం. ఇప్పుడు డౌన్కి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ అండి. ఇక్కడ ఏమి ఇవ్వాలండి, జస్ట్ నేమ్ ఇచ్చాను. ఏ లాంచ్ కాన్ఫిగరేషన్ వాడుకోవాలో దాన్ని నేమ్ ఇచ్చాను అంతేగా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ అన్న చూడండి. ఇక్కడ చూడండి ఏ నెట్వర్క్ లో రన్ అవ్వాలి. ఇది డిఫాల్ట్ నెట్వర్క్, ఎందుకంటే మనకి ఇంకా నెట్వర్కింగ్ రాదుగా. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఎన్ని ఇన్స్టెన్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, అవునా? మన ఇష్టం. అవి ఇప్పుడు నేను ఏ రీజియన్ లో రన్ అవుతున్నా, మరి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసే ఇన్స్టెన్స్ అనేవి ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవ్వాలి? 1A లో అవ్వాలా, 1B లో అవ్వాలా, 1C లో అవ్వాలా, మనమే చెప్పాలిగా. కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి 3 సెలెక్ట్ చేసి పడేయండి. అంటే నువ్వు ఈ మూడిట్లో ఎక్కడైనా క్రియేట్ అవ్వు అని అర్థం. ఈ మూడిట్లో నువ్వు ఎక్కడైనా క్రియేట్ అవ్వు అని అర్థం. ఈ 3 అవైలబిలిటీ జోన్స్ ఎందుకు ఇక్కడ నేను ఇచ్చింది ఈ పేజ్ లో ఆటో స్కేలింగ్ రేపు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు. మినిమం ఇన్స్టెన్స్ కానీ, డిఫాల్ట్ ఇన్స్టెన్స్ కానీ, బై డిఫాల్ట్ వచ్చే కానీ, లేకపోతే అడిషనల్ కానీ ఏమైనా సరే క్రియేట్ చేసినప్పుడు ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవ్వాలి అని మనకు ఇస్తాం. 3 ఇచ్చాం అనుకోండి, మూడిట్లో ఎక్కడైనా క్రియేట్ అవ్వాలి అర్థం. లేదు నాకు 1B 1C లో వద్దు, నువ్వు ఎప్పుడు క్రియేట్ చేసినా 1A లోనే క్రియేట్ చేయంటే 1A లో అట్లా మన ఇష్టం. అది డన్. మూవ్. ఎక్సలెంట్. నెక్స్ట్కి వెళ్తాం. ఇక్కడ చూడండి మంచి ఆప్షన్. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ అయితే దాంట్లో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ అన్నిటికీ కలిపి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వాలా వద్దా? అవ్వాలి, లోడ్ బ్యాలెన్స్ జరగాలి అంతే కదా. ఇప్పుడు రేపు ఆటో స్కేలింగ్ కొత్తగా ఒక 5 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసింది, బాగానే ఉంది. 5కి లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది. 6వది క్రియేట్ అయినప్పుడు 6వది కూడా ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్సర్ యాడ్ అవ్వాలా వద్దా? అవ్వాలిగా. అవ్వాలంటే ఇక్కడ ఆప్షన్ ఇవ్వండి ఎప్పుడైనా. సో చూడండి, అటాచ్ ఏ న్యూ లోడ్ బ్యాలెన్సర్ అనొచ్చు మనకు కావాలంటే. అది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అవ్వచ్చు, లేకపోతే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ దాన్ని నేమ్ ఇస్తాం NLB అని. ఇక్కడ తీసుకెళ్ళేది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఇంటర్నెట్ ఫేసింగ్ ఇస్తాం, మన ఇష్టం. ఓకే, కొత్తగా లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయ్యి వాడికి అటాచ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కామన్. ఇదిగో ఈ డిఫాల్ట్ అవైలబిలిటీ అటాచ్ అవుతుంది ఇవన్నీ. ఇక్కడ సెలెక్ట్ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్, ఆబ్వియస్లీ క్రియేట్ న్యూ టార్గెట్ గ్రూప్ అనగానే ఇప్పుడు ఏదైతే ఇన్స్టెన్స్ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మనం క్రియేట్ చేయమని అడుగుతున్నామో అవన్నిటికీ కలిపి టార్గెట్ గ్రూప్ ఆటోమేటిక్ క్రియేట్ చేస్తాయి. మనం చేయనక్కర్లా మాన్యువల్ గా. సో టెక్నికల్లీ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే
మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేశారనుకో మీ ప్రాజెక్ట్ లో, నిన్న మనం క్రియేట్ చేసిన మాన్యువల్ స్టెప్స్ అన్ని వేస్ట్. అంతే కదా, ఇక్కడ ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతున్నాయి కదా అన్ని. టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయిపోతుంది, లోడ్ బ్యాలెన్స్ కూడా క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. అయిపోయింది కదా. ఓకే, ఇంక ఇవన్నీ కామన్, ఇవన్నీ వదిలేయండి. ఇంకా నెక్స్ట్కి వెళ్ళండి. ఓకే గైస్, ఇక్కడ ఫోకస్ చేయండి, తర్వాత రాసుకుంది. కానీ ఇది మెయిన్ పేజ్. మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ లో మినిమం ఎన్ని ఇన్స్టెన్స్ ఉండాలి? ఇక్కడ చూడండి, మినిమం కెపాసిటీ ఉందా? ఎన్ని ఉండాలి? 1. మాక్సిమం ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? నేను వరకు టెస్టింగ్ కోసం 3 ఇస్తాను. 30 అని ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను వరకు 3 ఇస్తాను. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎన్ని క్రియేట్ అవుతాయి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో? ఓన్లీ 1 క్రియేట్ అవుతాయి. ఆ 1 మీద లోడ్ పెరిగినప్పుడు మిగతా 2 వస్తాయి. అందుకని మాక్సిమం అంటే ఒకసారి రావు. మాక్సిమం వస్తే అది ఇనిషియల్ అవుద్ది. మాక్సిమం ఎందుకు అవుద్ది? మినిమం ఫస్ట్ క్రియేట్ అవుద్ది, అంటే 1 క్రియేట్ అవుద్ది. ఆ 1 మీద లోడ్ పెరిగితే 2 క్రియేట్ అవుద్ది, 3 క్రియేట్ అవుద్ది సబ్సిక్వెంట్లీ. ఉందా? ఓకే, ఇక్కడ ఇప్పుడు ఎవరు అడిగారు కదా, ఇన్స్టెన్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఎలా అవుతాయి అని. మనం ఏదో క్రైటీరియా చెప్పాలిగా. ఏదో ఒక కండిషన్ బేస్ మీద ఇంక్రీజ్ అవ్వు, డిక్రీజ్ అవ్వు. నా సిపి యూటిలైజేషన్ 80% వస్తే ఇంక్రీజ్ అవ్వు, నెంబర్ ఆఫ్ యూజర్ రిక్వెస్ట్ 1000 పెరిగితే ఇంక్రీజ్ అవ్వు, నెట్వర్క్ లోడ్ పెరిగితే ఇంక్రీజ్ అవ్వు, నెట్వర్క్ రీడ్ పెరిగితే ఇంక్రీజ్ అవ్వు, నెట్వర్క్ రైట్ పెరిగితే ఇంక్రీజ్ అవ్వు. చెప్పచ్చుగా. చూడండి, ఇక్కడికి వెళ్ళి టార్గెట్ ట్రాకింగ్ పాలసీ అని చెప్తే చూడండి ఇక్కడ ఏమేం పాలసీ చదవండి. అవి ఫస్ట్ క్రైటీరియా ఏంటి? యావరేజ్ సిపి యూటిలైజేషన్. సెకండ్ది యావరేజ్ నెట్వర్క్ ఇన్పుట్. థర్డ్ది యావరేజ్ నెట్వర్క్ అవుట్పుట్. ఫోర్త్ది అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ రిక్వెస్ట్ కౌంట్. ఒక్కొక్క ఇన్స్టెన్స్ కి ఎన్ని కౌంట్ క్రాస్ అయితే పెంచాలి. ఇప్పుడు సపోజ్ 5 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం అనుకో, ఒక్కో దాని మీద 1000 వచ్చిందా కాదు, ఇంకా ఒక్కో దాని మీద 1000 క్రాస్ అవుతే ఆటోమేటిక్ గా న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయి, ఎందుకంటే 1000 కంటే తట్టుకోలేవు కాబట్టి. అలా రిక్వెస్ట్ కౌంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇస్తున్నాను యావరేజ్ సిపి యూటిలైజేషన్ వచ్చి, నేను పెద్ద ఎక్కువగా దీన్ని యూటిలైజేషన్ పెంచలేను కాబట్టి ఈ 50 జస్ట్ 1 అని వదిలేయండి. ప్రాజెక్ట్స్ లో మీ ఇష్టం అండి, మీ ఇష్టం వచ్చింది ఇచ్చు, మీ క్రైటీరియాని బట్టి. ఒక పర్టికులర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు. జనరల్ గా సిపియు పెరిగితే సర్వర్ మొత్తం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సిపియు మీద ఎక్కువ ఇచ్చుకుంటారు. జనరల్ గా యావరేజ్ సిపి యూటిలైజేషన్ ఎంత పెట్టుకున్నారని అడిగితే ఏమని చెప్పాలి సార్? ఇంటర్వ్యూ 70-80 పెట్టుకునే ఉంది. 70%. కొంతమంది 50 కూడా పెట్టుకున్నారు. 50 తొందరగా వచ్చింది. 60, 70, 80 పెట్టుకున్నా చెప్పండి. 70 ఓకే. ఓకే సార్. ఓకే, ఇవన్నీ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కొట్టేయండి. ఇది ఇంకా నోటిఫికేషన్ పార్ట్ కంప్లీట్ చేయలేదు కానీ, బట్ మామూలుగా దీని యూజ్ ఏంటంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ లో రిక్వెస్ట్ యాడ్ అయినా, అంటే ఇది న్యూ సర్వర్ క్రియేట్ అయినా, న్యూ సర్వర్ రిమూవ్ అయినా, ఏ సినారియోలో మీకు ఈమెయిల్ కమ్యూనికేషన్ వస్తుంది. దాని నోటిఫికేషన్ అంటాం. మరి మనం ఆటోమేషన్ లో మనకు తెలియాలి కదా, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి మనకు తెలియాలి కదా. అందుకని నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేస్తాం. సో మనకి ఇంకా నోటిఫికేషన్స్ పార్ట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి వదిలేయండి, తర్వాత చూద్దాం. ఓకే, ట్యాగ్స్. ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యే వాటికి ఏం నేమ్ రావాలి? ఓపెన్ చేద్దాం. మనం అన్నిటికీ ఒకటే ఇద్దాం. నేమ్ వచ్చేసి ఆటో స్కేల్ అని ఇద్దాం. అప్పుడు మీకు కొత్తగా క్రియేట్ అయ్యే అర్థమవుతాయి ఈజీగా. ఆటో స్కేల్ అనే నేమ్తో క్రియేట్ అవుతుంది. ఓకేనా? అన్ని ఇన్స్టెన్స్ ఇదే నేమ్ వస్తుంది ఇంకా. ఎస్, నెక్స్ట్ ఇవన్నీ రివ్యూ చేసుకోండి. బ్లా 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 అన్ని రివ్యూ చేసుకోండి. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని చేసుకొని క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా నేను మినిమం కెపాసిటీ 1 అని ఇచ్చాను కాబట్టి నాకు ఒక సింగిల్ ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ క్రియేట్ అవ్వాలి. దాని తర్వాత దాని మీద లోడ్ పెరిగితే, ఇప్పుడు నేను 1 ఇచ్చా కదా, 1 నేను కొంచెం సైలెంట్ ఒక 5 నిమిషాలు అంటే ఆటోమేటిక్ పెరుగుతుంది. వెంటనే 2, 3 ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. అది అబ్జర్వ్ చేద్దాం.
సో టెక్నికలీ మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఎన్నైతే మాక్సిమం ఇచ్చారో దాంట్లో నేను ఒక్కటి కూడా మాన్యువల్ క్రియేట్ చేయండి, మొత్తం ఆటో స్కేలింగ్ గ్రూప్ చేసుకుంటుంది. సో ఫస్ట్ మినిమం చేసుకుంటది, తర్వాత మాక్సిమం అట్లా. సార్ ఆ మాక్సిమం దగ్గర ఎంతైనా ఇచ్చుకోవచ్చా సార్? మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ బట్టి కదా, దానికి అన్ని అని మనం చెప్పకూడదు. మీ ప్రాజెక్ట్కి ఏ రిక్వైర్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ నన్ను అడిగారు అనుకో, మీ ప్రాజెక్ట్ కెపాసిటీ అంతా, ఎన్ని యూజర్స్ వస్తున్నారు, పెరుగుతున్నారు, ఫ్లక్చుయేషన్ ఎంత ఉందో నాకు ఎలా తెలుస్తుంది? మీ ప్రాజెక్ట్ మీరే అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మినిమం 1 ఇచ్చాము. డిజైర్డ్ అంటే కూడా ఎట్ దిస్ మూమెంట్ 1 కావాలి, అది డిజైర్డ్. ఇప్పుడు మేబీ ఒక అరగంట రన్ అయిన తర్వాత సిపిటేషన్ పెరిగి ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది అనుకో, అప్పుడు డిజైర్డ్ కెపాసిటీ 2 అన్నట్టు. అంటే ఆ పర్టికులర్ మినిట్ లో ఎన్ని జరుగుతున్నాయో, రన్ అవుతున్నాయో అవి డిజైర్డ్. డిజైర్డ్ ఎప్పుడు మినిమం మాక్సిమం మధ్యలో ఉంటది అనమాట. ఇప్పుడు సపోజ్ మీ మినిమం 5 మాక్సిమం 50 ఇచ్చారనుకో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రిక్వెస్ట్ పెరిగి మరి 50 అవ్వలేదు కానీ 25 అయినాయి అనుకో, సో డిజైర్డ్ కెపాసిటీ ఎంత అని చెప్తాం? 25 అని చెప్తాం. సో డిజైర్డ్ మనం కంట్రోల్ చేయలేము, ఆటో స్కేలింగ్ కంట్రోల్ చేసుకుంటది. మనం ఓన్లీ మినిమం మాక్సిమం అంతే. మనం అంటే నువ్వు ఇన్ని మినిమం క్రియేట్ చేయి, మాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళు, ఈ మధ్యలో నీ ఇష్టం, ఆడుకోమంటాం, ఇంకా అది ఆడుకుంటుంది మధ్యలో, అది అంతే కదా. సో ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్ గా మీరు ఇన్స్టెన్స్ కి వెళ్ళారనుకో, ఒక సింగిల్ ఇన్స్టెన్స్ అయితే ఆటోమేటిక్ క్రియేట్ అవ్వాలి. ఇది నేను క్రియేట్ చేశాను చెప్పండి మాన్యువల్ గా. ఆటో స్కేల్ అనే నేమ్తో ఎన్ని క్రియేట్ అయినాయి చెప్పండి, మీరు చెప్పండి నాకు. ఈ ఆటో స్కేల్ అనే నేమ్తో ఎన్ని ఇన్స్టెన్స్ క్రియేట్ అయినాయి ఇప్పుడు? ఎందుకు ఒకటే క్రియేట్ అయింది? మినిమం కెపాసిటీ 1 ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు నేను సిపియు క్రైటీరియా ఏమి ఇచ్చాను? సిపియు యూటిలైజేషన్ క్రైటీరియా ఎంత పర్సెంటేజ్ వస్తే ఇంక్రీజ్ చేయమని ఇచ్చా? నేను 1 ఇచ్చా. రియల్ టైంలో మీ ఇష్టం వచ్చిన వాల్యూ ఇచ్చుకుంటారని చెప్పా, 70, 80 ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసిన మీనింగ్ ఏంటంటే, ఈ సింగిల్ EC2 ఇన్స్టెన్స్ మీద సిపియు యూటిలైజేషన్ అనేది 1% కంటే అబోవ్ అయితే నువ్వు ఇంకొక ఇన్స్టెన్స్ యాడ్ చేయని చెప్తున్నా. అలా ఎన్ని ఇన్స్టెన్స్ యాడ్ చేయగలుగుతుంది? నేను మాక్సిమం ఎన్ని ఇచ్చా అంటే ఇంకా ఎన్ని క్రియేట్ అవుతాయి? 2 క్రియేట్ అవుతాయి. 1 ఆల్రెడీ ఉంది కదా, ఇంకో 2 క్రియేట్ అవుతాయి. అది. సో జస్ట్ అలా ఒక 2 మినిట్స్ వదిలేయండి, ఆటోమేటిక్ గా మీరు ఇంకొక 2 కూడా క్రియేట్ అయ్యి చూడొచ్చు. మీరు ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతాయి అవి. మనం ఏం టచ్ చేయొద్దు, ఏం క్రియేట్ చేయొద్దు. ఇప్పుడు 1 కూడా నేనేం క్రియేట్ చేయలేదు కదా, మాన్యువల్ గా చేశానా? జస్ట్ మీరు కావాలంటే ఆటో స్కేలింగ్ అనేది ఫిల్టర్ చేసుకొని పెట్టుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. ఆటో స్కేల్ చూడండి, ఒకటే ఉంది ఆటో స్కేల్ అని. ఇలా కొద్దిసేపు వదిలేయండి. ఈ ఇన్స్టెన్స్ మీద ఆటోమేటిక్ గా 1% ఎప్పుడైతే లోడ్ పెరిగిందో ఆటోమేటిక్ గా ఇంకో 2 ఇన్స్టెన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. సార్ ఈ అంజనిక్స్ స్టార్ట్ చేయలేదు కదా సార్, స్టార్ట్ చేస్తే లోడ్ పెరుగుతుందేమో సార్. పర్వాలేదు. ఎందుకు, మనం కూడా లోడ్ పెంచచ్చు. అసలు ఎంజనెక్స్ తో పని లేకుండా లోడ్ పెంచచ్చు. దానికి ఒక కమాండ్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి కనెక్ట్ అవ్వండి, చూపిస్తా కమాండ్. అసలు 1% ఏముంది, మీరు పట్టి కనెక్ట్ అయితేనే పెరిగిపోద్ది. ఎంజనెక్స్ దాకా కూడా బాగునక్కర్లా. అసలు దానికి కమాండ్ కూడా ఉంది, డైరెక్ట్ చూపిస్తాను మీకు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ క్లాస్ ఎప్పుడు సార్? ఇంకో 5 minutes స్టార్ట్ చేద్దాము. 10 minutes సార్? 5 minutes, 5-10 minutes మ్యాక్స్. ఓకే సార్. ఓకే. 9x కమాండ్ టు ఇంక్రీజ్ CPU యూటిలైజేషన్. చూడండి, ఇక్కడ చిన్న కమాండ్ ఉంటుంది, డిడి అనే కమాండ్, DD అనే కమాండ్ ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఎక్కడో ఉంటది, ఉందిగా.
ఇదేం లేదు, ఏదో ఒక డిస్క్ లోకి మౌంట్ లోకి డేటా రాస్తా ఉంటుంది అనమాట. రాస్తా ఉంటే ఆటోమేటిక్ గా లోడ్ పెరుగుతుంది అంతే. సింపుల్. అలా చిన్న కమాండ్ ఇచ్చి వదిలేయండి. చాలా కమాండ్స్ ఉంది, ఇది ఒకటే కాదు. ఇలా వదిలేయండి. జస్ట్ ఒక 2-3 minutes మాక్సిమం చూడండి, ఆటోమేటిక్ గా అడిషనల్ ఇన్స్టెన్స్ పెరుగుతాయి. పెరగాలి. జస్ట్ రిఫ్రెష్ కొడతా ఉండండి అప్పుడప్పుడు. చూడండి, ఇంకో 2 క్రియేట్ అవుతున్నాయా? నేను ఏమైనా క్రియేట్ చేశాను మాన్యువల్ గా? లేదుగా. ఆల్రెడీ ఉన్న ఇన్స్టెన్స్ మీద లోడ్ more than 1% వచ్చేసింది కాబట్టి ఇంకా 2-3 పెరిగి, ఎందుకంటే ఏదో 5-10 అయి ఉంటుంది. అది ఓరే బాబు ఇంకోటి క్రియేట్ చేసినా తట్టుకోలేదని చెప్పి 2 క్రియేట్ చేస్తుంది. అది ఏమో, నేను మాక్సిమం 5 ఇచ్చుంటే ఇంకో 4 క్రియేట్ అయ్యేమో. అది మాక్సిమం 3 ఇచ్చాను కూడా అక్కడ ఆగినాయి. అది చూడండి, నేమ్ కూడా సేమ్ వస్తుంది అన్నిటికీ. ఇలా లోడ్ తగ్గినాక లోడ్ తగ్గినాక పోతాయా సార్? అంతేగా. స్కేల్ డౌన్ అంటే అదేగా మరి. స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. లోడ్ తగ్గించడానికి కూడా కమాండ్ ఏమైనా ఉంటుంది? కమాండ్ లోడ్ తగ్గించండి నేను చూడలేదు కానీ ఒకసారి సెర్చ్ చేయండి ఏముంది. ఓకే, ఇలా మనకి ఇది ఆటో స్కేలింగ్ ఫీచర్. రియల్ టైమ్ లో ఈ ప్రాజెక్ట్ సినారియోని బట్టి అలా ఆటో స్కేలింగ్ గ్రూప్ లో క్రియేట్ చేసి వదిలేస్తే లోడ్ పెరిగితే EC2 ఇన్స్టెన్స్ పెరుగుతాయి, పెరగకపోతే ఇన్స్టెన్స్ పెరగవు అంతే. దానివల్ల మీకు నష్టమే లేదు. కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కావాల్సిన పాయింట్ నాకు తెలిసి, రియల్ టైంలో ఎవరు ఏ ప్రాజెక్ట్ AWS సెటప్ చేసినా ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద చేస్తారనేది మీకు అర్థం కావాలి. ఎందుకంటే అది నిజంగా యూసేజ్ ఉంటేనే దాని అడ్వాంటేజ్, లేకపోతే మనకి ఛార్జెస్ ఏం పడవు దానికి వాస్తవంగా. ఇప్పుడు దీంట్లో ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసేందుకు ఛార్జెస్ ఏమి ఉండవు. ఆటో స్కేలింగ్ గ్రూప్ వెళ్ళి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే వాటికి బిల్లింగ్ ఉండదు, అంతేగాని ఆటో స్కేలింగ్ గ్రూప్ కి బిల్లింగ్ ఏమి ఉండదు. సో ఇప్పుడు రియల్ టైంలో మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే తప్పేమని చెప్పండి? దానివల్ల నష్టం ఏమైనా ఉందా? ఏం లేదు. నిజంగా యూసేజ్ పెరిగితే అంతే. అయితే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా స్మార్ట్నెస్ ఉపయోగించి ఈ EC2 ఇన్స్టెన్స్ డౌన్ చేసి వెళ్ళిపోమాకండి, ఒక సిస్టమ్ డౌన్ చేయమాకండి. మీరు రిమూవ్ చేస్తే ఆటో స్కేలింగ్ గ్రూప్ మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మీరు మినిమం మ్యాక్సిమం మెయింటైన్ చేయమని చెబుతున్నారు కదా. కాబట్టి EC2 ఇన్స్టెన్స్ ని ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మొత్తం ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎత్తేయండి, డిలీట్ చేయండి. లేకపోతే మీరు ఓన్లీ EC2 ఇన్స్టెన్స్ డిలీట్ చేసి వెళ్ళిపోయారనుకో, ఆటో స్కేలింగ్ గ్రూప్ మళ్ళీ క్రియేట్ చేస్తే రేపు పొద్దున చూస్తే ఇంత బిల్లు పడి ఉంటుంది. ఓకే, అసలు మీరు దీన్ని ఏం టచ్ చేయొద్దు. జస్ట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ వెళ్ళి దాన్ని రిమూవ్ చేసి మొత్తం వెళ్ళిపోతాయి. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేస్తే అసలు ఏమీ కాదు. స్టాప్ చేస్తే ఆటోమేటిక్ కూడా పెరిగింది అవసరం అనుకుంటే. ఇప్పుడు లోడ్ పెరిగింది అనుకో, 3 కావాలి, డిజైర్డ్ కెపాసిటీ 3 అనుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక డౌన్ చేస్తే ఏమైంది? ఇంకోటి క్రియేట్ అవుద్ది. 3 డౌన్ చేస్తే మళ్ళీ 3 క్రియేట్ అవుతాయి. మరి అదే ఆటో స్కేలింగ్ గ్రూప్ నువ్వు మెయింటైన్ చేయమని చదువుతున్నావు. అవును, అంతే కదా. మరి అవ్వాలి, నువ్వేగా మెయింటైన్ చేయమంటుంది అది. రియల్ టైం వీడియోస్ అంటే ఇంకా రియల్ టైమ్ లో అయినా ఇదైనా ఎక్కడైనా ఇదే ఉంటది. ఏముంటది ఇంకా? నువ్వు ప్రాజెక్ట్ చూసినా మర్చిపోతున్నా ప్రాక్టీస్ చేయకపోతే. సినిమా సార్ మల్టిపుల్ సర్వర్స్ పోయిందేనా సార్ అది? నువ్వు సిస్టమ్ మీద చూడకుండా ఊరకు ఫోన్ లో ఆడియోలు చూస్తే నువ్వు చెప్పే కాన్సెప్ట్ అర్థమైందా? ప్రాజెక్ట్ లో పీకినా నువ్వు ఇదే పీకేది అక్కడ, గుర్తుపెట్టుకో. అది మనుషుల తత్వం ఏంటంటే ఉన్నది వదిలేసి అదే ప్రేమ, లేకపోతే తర్వాత చెప్తాను నీకు. అర్థమైందా? ఉన్నది వదిలేసి ఏదో దానికోసం వెంపర్లాడుతూ ఉంటాం మనం. అది అర్థమైందా? ఉన్నదాన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలనేది చూసుకో. మైండ్ లో ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి, అవునా కదా? ప్రాక్టీస్ చేసుకోవాలి, వినాలి. మన మెటీరియల్ ఉంది, దాంట్లో స్టెప్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోవాలి. సేమ్ అదే రియల్ టైమ్ లో ఉంటది. రియల్ టైమ్ లో ఏం తేడా ఉంటది? నువ్వు 1, 3 ఇచ్చావు, మేబీ అక్కడ 10, 50 ఉండొచ్చు. ఇక్కడ CPU యూటిలైజేషన్ 1% ఇచ్చావు, రియల్ టైమ్ లో 70, 80 ఉండొచ్చు, లేదా 50 ఉండొచ్చు.
అవి మారుతాయి తప్ప స్టెప్స్ కాన్సెప్ట్లు ఎప్పుడు మారవు, గుర్తుపెట్టుకోండి. అది ఇంట్రెస్ట్ ఉన్నోడు ఎట్లయినా నేర్చుకుంటాడు, ఇంట్రెస్ట్ లేనోడు ఏం చూపించినా నేర్చుకోడు. చాలా సింపుల్ అది. ఫస్ట్ మన దగ్గరే వదిలిపెట్టి వేరే వారి కోసం వెంపర్లాడటం వదిలేయండి. ఫస్ట్ మనిషికి ఉన్న చెడ్డ అలవాటు అది. లేదు, నాకు 2003లో ఒక వ్యక్తి చెప్పిన తత్వం అది. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఒక బుక్ ఉంది. నేను మస్కట్ లో ఉన్నాను, దుబాయ్. ఎప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారేమో, ఓ బుక్ తెప్పించుకోవాలి అంటా ఉండేవాడిని. ఆయన ఈయన కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి నేను నాలుగు పెద్ద ఆయనలే బాగా. నాకు అప్పుడు 23, అప్పుడు ఆయనకి ఎన్ని ఉండేవి, 45, 46 అట్లుండేవి. నాలుగు నుంచి చూస్తున్నాను నేను. ఆ ల్యాప్టాప్ కొనుక్కున్నావు, అప్పుడు ఏసర్ ల్యాప్టాప్ కొనుక్కున్నావు, ఆరకిల్ డిబి బుక్ ఉంది. నువ్వు ఆ రెండింటిని ఓపెన్ చేసిన పాపాన పోలా ఇంతవరకు. మళ్ళీ నీకు హైదరాబాద్ నుంచి ఏదో కావాలి. ఉన్నదాన్ని ఏం చేయకుండా కొత్తదాన్ని ఎందుకు రాని ఎక్స్పెక్ట్ చేస్తాను. క్లాస్ బికెట్. అప్పటి నుంచి నేను నా దగ్గర లేనిది వదిలిపడేసి ఉన్నదంతా ఎట్లా చేయాలని నేర్చుకున్నా. అది నీ దగ్గర రిసోర్స్ లేవా, గూగుల్లో లేవా, వీడియోస్ నిజంగా యూట్యూబ్లో ఉండవా? నేర్చుకోవాలి, ఇంట్రెస్ట్ చూపించాలి. సినిమా గుర్తుంటదా అంటే ఉంటది, అది ఇంట్రెస్ట్ కదా. ఇంట్రెస్ట్ ఎందుకు గుర్తుండదు? బ్రహ్మాండంగా ఉంటది. అవునా? మరి ఆటోమేటిక్ ఇన్సూరెన్స్ కూడా ఎగిరిపోతాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ ఆల్రెడీ తీసాను నేను, అయిపోయింది, డిలీట్ అయిపోయింది. స్టాప్ చేస్తే ఆగకూడదు, అవి ఆగితే సరిగా వర్క్ అవ్వనట్టు. అర్థమైందా? తత్వం బోధపడిందా? ఓకే. కరెక్టే కదా చెప్పు నువ్వేమో. పెద్ద మనిషి చెప్పాడు అనమాట. అప్పుడు కేరళ ఆయన. ఓకే చలో, 7:30 బ్యాచ్ వాళ్ళు వెయిట్ చేపిస్తున్నాను. గైస్ 7:30కి జాయిన్ అయిన వాళ్ళు కొంచెం ఒక 2-3 minutes రిలాక్స్ అవ్వండి. ఇప్పుడేగా కంప్లీట్ చేసిన, కొంచెం వాటర్ తాగుతాను. గివ్ మీ ఫ్యూ మినిట్స్. అరే గైస్ 6:30కి జాయిన్ అయ్యే వాళ్ళు డ్రాప్ అవ్వండి.
6:30కి జాయిన్ అవ్వాలి డ్రాప్ అవ్వండి.